హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుంచి ఒక అద్దరిపోయే నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో ఈ నోటిఫికేషన్ ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో అయితే మిస్ చేసుకోకండి, ఎందుకంటే మళ్ళీ మీకు ఈ యొక్క ఆపర్చునిటీ అనేది రాకపోవచ్చు. కొన్ని ఏళ్ళ తర్వాత ఈ యొక్క వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఎటువంటి ఎగ్జామ్ పెట్టకుండానే డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి సెలక్షన్ చేసి మీకు ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తున్నారు. నెలకి మీకు 1,50,000 వరకు కూడా ఆ యొక్క అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. జస్ట్ మీరు అప్లికేషన్ మెయిల్ చేయాలి. ఎటువంటి ఫీజు కూడా లేదు. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనకి ఈ నోటిఫికేషన్ గురించి ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఏమేం పోస్టులు, దానికి సంబంధించి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. సో వివిధ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ ఆపర్చునిటీ రాదు. సో చాలా ఏళ్ళ తర్వాత వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. ఎటువంటి ఫీజు కూడా తీసుకోవట్లేదు. యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించి వేరియస్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే మీకు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు అండ్ మీకు ఏ విధంగా అప్లై చేయాలి ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ దీనికి సంబంధించి ఎవరెవరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, జనరల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అన్నీ కూడా మీకు ఇక్కడ క్లియర్గా అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. టోటల్గా 26 పేజెస్తో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే July 6th వరకు అయితే టైం ఉంది. మీకు లాస్ట్ డేట్ July 6th, ఈ డేట్లోపు అయితే అప్లై చేసుకోవాలి. సో మీకు అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి అండ్ మనకి ఏ అడ్రస్కి మనము ఏ ఈమెయిల్ అడ్రస్కి అప్లికేషన్ పంపించాలి అన్నీ క్లియర్గా చెప్తాను. ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్, వీడియోని ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. మన వాట్సాప్ ఛానల్లో మీకు కంప్లీట్గా ఒక నోటిఫికేషన్ PDF పెడతాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే అక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేయండి. ఇది మీరు ప్రింట్ అయితే తీసుకోవాలి. సో ప్రింట్ తీసుకున్న తర్వాత ఇందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. మనకి నోటిఫికేషన్లో 23rd పేజ్ నుంచి మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. మనకి 4 పేజెస్ ఇచ్చారు అప్లికేషన్ ఫామ్. 4 పేజెస్ అని మీరు ప్రింట్ తీసుకోవాలి. సో ఇందులో వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూడండి మనకి అప్లికేషన్ ఫామ్లో సో మీరు ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అండ్ మీ యొక్క ఆ పోస్ట్కి పక్కన అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ మెన్షన్ చేయాలి. YP అని చెప్పేసి స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్లో క్లియర్గా చూడండి. సో ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి చెప్తున్నాను. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఇక్కడ మీరు డీటెయిల్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో మనకి నోటిఫికేషన్లో 19th సీరియల్ నెంబర్ దగ్గర అప్లికేషన్ ఫామ్లో చూడండి. మీరు ఒకవేళ ఫ్రెషర్ అయితే నిల్ అని చెప్పేసి మెన్షన్ చేయండి, వర్క్ ఎక్స్పీరియన్స్లో అని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఫ్రెషర్ అయినా సరే, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ అయినా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది మీకు డీటెయిల్డ్గా సపరేట్గా మనము అప్లికేషన్ అనేది ఏ విధంగా పంపించాలి డీటెయిల్డ్ వీడియో చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలనుకున్న వాళ్ళు సో లైక్ చేసి కింద కామెంట్లో RBI అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు కూడా తెలుస్తుంది. అయితే ఈ జాబ్స్కి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. ఏంటి అంటే ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో అప్లై చేసిన క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారంట. సో షార్ట్ లిస్ట్ అన్న వాళ్ళకి మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తారు, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేసేసి ఈ వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. మీకు ఇంటర్వ్యూకి సంబంధించి ఆ యొక్క అప్డేట్ వచ్చేసి మీకు ఈమెయిల్ ద్వారా మేము తెలుపుతాము, ఎటువంటి కాల్స్ అయితే చేయము అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి సో మీరు అప్లై చేసిన తర్వాత ఈమెయిల్ అనేది రెగ్యులర్గా అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎటువంటి రిటర్న్ టెస్ట్ అయితే ఏమీ ఉండదన్నమాట. సో జస్ట్ మీరు అప్లికేషన్ వాళ్ళకి ఈమెయిల్ ద్వారా సెండ్ చేస్తే సరిపోతుంది. మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీకు డైరెక్ట్గా వాళ్ళు మీకు మెయిల్ అనేది పంపిస్తారు. ఇప్పుడు మీకు చూపించినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, అది మనము ప్రింట్ తీసుకొని దాంతోపాటు ఏంటంటే ఇక్కడ మనకి వాళ్ళు మెయిల్ అడ్రస్ ఇచ్చారు చూడండి, డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ అలాంగ్ విత్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అంటే అప్లికేషన్ ఫామ్తో పాటు మనకి ఏమేమి డాక్యుమెంట్స్ మనకి మెయిల్ అనేది పంపించాలి అంటే కరికులం విటే. సో కరికులం విటే అంటే ఏం లేదు, మనకి రెజ్యూమే, CV కానీ రెజ్యూమే కానీ అటాచ్ చేయాలి. అండ్ మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, వాటిని మనము స్కాన్ చేసి పంపించాల్సి ఉంటుంది. అండ్ ఇంకా మనకి ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మీరు ఈ జాబ్కి సంబంధించి ఒక యంగ్ ప్రొఫెషనల్ రోల్కి సంబంధించి మీరు ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది ఒక కొన్ని వర్డ్స్లో మెన్షన్ చేయాలన్నమాట. అది ఒక పేపర్లో రాసేసి దాన్ని కూడా మనము స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏ శాంపుల్ ఆఫ్ అకాడమిక్ ఆర్ పాలసీ రైటింగ్
అండ్ ఇంకా మనకి మీరు ఏదైనా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఆర్బీఐలో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ అనేవి యాడ్ చేసవచ్చు. ఇది మనకి కంపల్సరీ అయితే కాదనమాట. సో ఫస్ట్ 3 మాత్రమే మనకి కంపల్సరీ, మిగతావన్నీ కూడా మనకి అవసరం లేదు. ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనము స్కాన్ చేసి వాటిని పీడిఎఫ్ ఫైల్గా మెర్జ్ చేసేసి ఆ యొక్క పీడిఎఫ్ ఫైల్ అనేది 5 MB లోపు ఉండే విధంగా చూసుకోండి. సో మీరు అప్లికేషన్ మెయిల్ చేసేటప్పుడు సబ్జెక్ట్ లైన్లో వైపీ అప్లికేషన్ అక్కడ మనకి పోస్ట్ కోడ్ ఉంటుంది, ఆ పోస్ట్ కోడ్ మెన్షన్ చేసేసి నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ నేమ్ అనేది రాసేసి మీరు వాళ్ళకి ఆ యొక్క ఏదైతే మనకి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ డాక్యుమెంట్స్ ఉంటే వాటిని స్కాన్ చేసి వాళ్ళకి ఆ మెయిల్ త్రూగా పంపించాలి. ఏ మెయిల్ అడ్రస్కి పంపించాలి అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, yphrmdco@rbi.org.in. ఈ యొక్క మెయిల్ ఐడికి మనము అప్లికేషన్ అనేది పంపిస్తే సరిపోతుందన్నమాట. క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే నేను ఇంతకుముందు చెప్పాను కదా, అప్లికేషన్ ఈమెయిల్ చేసేటప్పుడు పోస్ట్ కోడ్ మెన్షన్ చేయాలి అని చెప్పేసి. పోస్ట్ కోడ్ వచ్చేసి ఇదే అనమాట. సో మనకి చాలా డిసిప్లిన్లలో వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి సైబర్ సెక్యూరిటీ అండ్ ఐటీ రిస్క్కి సంబంధించి పీజీ డిగ్రీ లేదా ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏ విభాగంలో ఉండాలి అంటే సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్, ఐటీ, డేటా సైన్స్, ఏఐ, అలాగే పాలసీ అనలిటిక్స్కి సంబంధించేమో బీఆర్ బీటెక్ కానీ ఎంఈఆర్ ఎంటెక్ అనేది సిఎస్ లేదా ఐటీలో చేసిన వాళ్ళు, లేదంటే మీరు మాస్టర్స్ అనేది స్టాటిస్టిక్స్ లేదా డేటా సైన్స్లో చేసినా కూడా ఎలిజిబులే. ఇంకా మనకి క్లైమేట్ చేంజ్ రిస్క్ అండ్ సస్టైనబుల్ ఫైనాన్స్కి సంబంధించి విభాగంలో మాస్టర్స్ లేదా పీజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా డిసిప్లిన్స్ నేమ్ ఇచ్చారు, చాలా ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అండ్ క్రెడిట్ రిస్క్ అనలిటిక్స్ అండ్ రెగ్యులేటరీ పాలసీకి సంబంధించేమో మాస్టర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎకనామిక్స్ రిలేటెడ్గా, ఫైనాన్స్ రిలేటెడ్గా, డేటా సైన్స్కి సంబంధించి విభాగాల్లో, స్టాటిస్టిక్స్కి సంబంధించి విభాగంలో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. పేమెంట్ ఎకో సిస్టమ్స్కి సంబంధించేమో బీఆర్ బీటెక్ కానీ ఎంఈఆర్ ఎంటెక్ చేసిన అప్లై చేసుకోవచ్చు. లేకపోతే సిఏ చేసిన ఎలిజిబులే, లేకపోతే పీజీ చేసిన కూడా ఎలిజిబులే. అండ్ పాలసీ అండ్ రీసెర్చ్ అండ్ పేమెంట్ సిస్టమ్స్కి సంబంధించి కూడా సేమ్ అనమాట. అండ్ ఇంకా మనకి పాలసీ అండ్ రీసెర్చ్కి సంబంధించేమో మాస్టర్స్ లేదా పిహెచ్డీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి కూడా పీజీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి కూడా పీజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకి క్వాంటమ్ రిలేటెడ్గా, ఫిజిక్స్ అలాంటి రిలేటెడ్గా సబ్జెక్ట్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఉండాలి. సో మోస్ట్లీ మనకి ఇక్కడ బీఈ బీటెక్ వాళ్ళకి, పీజీ చేసిన వాళ్ళకి ఇక్కడ క్వాలిఫికేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 21 నుంచి 30 years లోపు ఏజ్ ఉన్న ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబులే. 1,50,000 per month మీకు సాలరీ వస్తుంది. కాంట్రాక్చువల్ జాబ్స్ ఇవి మనకి ఇనీషియల్గా 3 years తీసుకుంటారు. తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీకు అప్ టు 5 years వరకు కూడా ఎక్స్టెన్షన్ అనేది చేస్తారు. మీకు పోస్టింగ్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబైలో అయితే పోస్టింగ్ అనేది ఉంటుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఎగ్జామ్ లేదు, ఫీజు లేదు, జస్ట్ ఈమెయిల్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు వెంటనే అప్లై అయితే చేసుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి యంగ్ ప్రొఫెషనల్ వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ మీరు నోటిఫికేషన్లు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరికీ అవకాశం అవుతుంది. మీకు పోస్టింగ్స్ వచ్చేసి ఆగస్ట్ మంత్ ఎండింగ్ కల్లా మీకు పోస్టింగ్ ఇచ్చే అవకాశం అవుతుంది. కాబట్టి మీరు కనుక బీఈ బీటెక్ కానీ, పీజీ చేసి కానీ, మాస్టర్స్ చేసి కానీ ఖాళీగా ఉన్నట్లయితే మాత్రం ఇది ఒక బెస్ట్ ఛాన్స్. ఎందుకంటే ఫీజు లేదు, రూపాయి ఖర్చు లేదు, ఎగ్జామ్ కూడా లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ మెయిల్ పంపించాలి. సో మీకు డీటెయిల్ వీడియో కావాలంటే డెఫినెట్గా కామెంట్లో అయితే రాయండి. అండ్ ప్రతి ఒక్కరు డెఫినెట్గా లైక్ చేసి ఎక్కువ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.